ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నెక్ దగ్గర లూజ్ రాకుండా ఉండడం కోసం ఒక 1/4 ఇంచ్ అనేది ఇలాగా కట్ చేసేసుకోవాలండి. అప్పుడు ఫ్రంట్ దగ్గర నెక్ పార్ట్ అనేది లూజ్ రాకుండా ఉంటుంది. మార్కింగ్ చేసి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం నార్మల్ బ్లౌజ్ మెజర్మెంట్స్ తో బోట్ నెక్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. నేనైతే ఇక్కడ 2 లైనింగ్లు తీసుకున్నానండి. ఇవి 2 లైనింగ్లు ఒకటే మోడల్ అనమాట. అలాగే ఒకటే కస్టమర్వి ఇలా కట్ చేస్తుంటే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఫస్ట్ క్లాత్ ఇలా డబుల్ ఫోల్డ్ ఉంటుంది కదా, డబుల్ ఫోల్డ్ మీద 2 క్లాత్లు ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగే బిజీ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కి మనకి ఫోల్డింగ్ మన వైపు ఉండేలా పెట్టుకోవాలి. అప్పుడు కటింగ్ ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ లో ఉండేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత క్లాత్ రెండు కూడా సమానంగా పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే క్లాత్ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ముందు బ్లౌజ్ లైన్ అయితే కొలుచుకుందాం. బ్లౌజ్ రైట్ సైడ్ అయినా రాంగ్ సైడ్ అయినా ఇక్కడ షోల్డర్ సెంటర్ నుంచి ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, కుట్టు దగ్గర నుంచి ఇలా డాట్స్ వరకు పట్టుకోవాలండి. పట్టుకుని ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి స్ట్రైట్ లైన్, ఇది వచ్చేసి ఖర్చు కోసం అనమాట. ఈ లైన్ దగ్గర మనం మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఈ లైన్ దగ్గర నుంచి షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, షోల్డర్ కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది మనకు ఒరిజినల్ లైన్, ఇది వచ్చేసి ఖర్చు అనమాట. ఇప్పుడు మనం నెక్ డీప్ కూడా మార్కింగ్ చేసుకున్నాం. నెక్ డీప్ అనేది ఇలా స్ట్రైట్ గా కొలుచుకోవడం రాను అనుకుంటున్నాం. ఇలా నెక్ బ్యాక్ నెక్ ఇలా సెంటర్ కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్ డీప్ పైన మార్కింగ్ దగ్గర నుంచి నెక్ డీప్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి నెక్ డీప్ అవుతుంది. అలాగే నడుము లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. నడుము లూజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఉక్స్ పట్టి దగ్గర నుంచి నడుము లూజ్ అయితే కొలుచుకోవాలండి. ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు కొలుచుకోవాలి. కాజా పట్టి అయితే ఇక్కడ వదిలేసేయాలండి. ఇది మనకి ఎక్స్ట్రా ఉంటుంది. పావు తక్కువ 8 ఇంచులు వస్తుంది. 31.5 ఇంచులు వచ్చినాయి. మనం 31 తీసుకున్నాము. ఒక 1/2 ఇంచు స్టిచ్చింగ్ గా కవర్ చేసుకుంటే సరిపోతుంది. 31 4 భాగాలు చేయాలి. అలాగే డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేస్తుంది మనం షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ కి మనం షోల్డర్ అనేది 5-5.5 పెట్టుకుంటాము. కానీ బోట్ నెక్ వచ్చేసి ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్ అండి. ఫుల్ షోల్డర్ కొలుసుకోవడం కోసం మనం ఎవరికైనా 7 ఇంచెస్ అయితే సరిపోతుంది. లేదనుకుంటే కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. లేదంటే చంక రౌండ్ హ్యాండ్ అనేది ఇలా రివర్స్ చేసుకుని చంక రౌండ్ దగ్గర నుంచి కొలుచుకోవాలండి. ఇలా మనకి ఇది 8 ఇంచెస్ వచ్చింది కదా, ఒక 1/2 ఇంచ్ తెప్పించుకుని 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ పెద్దగా అవుతుంది అనుకుంటే 7 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవచ్చు. 7 ఇంచెస్ మాక్సిమం ఎవరికైనా సరిపోతుంది. మీకు ఇలా రావచ్చు అనుకుంటే కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ తీసుకుని ఫుల్ షోల్డర్ లో సగం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 7 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఇది చంక రౌండ్ 8 ఇచ్చింది కదా, 7.5 అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి నేను 7 ఇంచులు మార్కింగ్ చేస్తాను. అలాగే ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ కూడా ఆర్మ్ డౌన్ కూడా 8 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలండి. మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ కోసం ఆర్మ్ రౌండ్ నుంచి ఈజీగా చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చండి. మనకి ఆర్మ్ రౌండ్ మొత్తం 8 ఇంచెస్ వచ్చింది కదా, ఈ 8 ఇంచెస్ కి మనకి ఇది డీప్ నెక్ అయితే 1 ఇంచ్ కలుపుకుంటాము. బోట్ నెక్ కాబట్టి 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కలుపుకోవాలండి. అప్పుడు మనకి సంగ దగ్గర పట్టేసినట్టుగా లేకుండా ఉంటుంది. 8 ఇంచులకి 1 ఇంచ్ కలుపుకుంటే 9.5 ఇంచులు మార్కింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ చెస్ట్ లైన్ ని, ఈ నడుము దగ్గర లైన్ ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర 1 ఇంచున్నర వరకు పెట్టుకోవచ్చండి. బోట్ నెక్ వాటికి డీప్ నెక్ అయితే 1/4 ఇంచు, 1.5 లేదా 1 ఇంచ్ వరకు పెట్టుకుంటాము. వీటికైతే 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి బోట్ నెక్ అనేది షోల్డర్ మనకి ఎంత కావాలో అంత మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి చిన్న 4 ఇంచులు షోల్డర్ అయితే పెట్టుకుంటున్నాం. నేను ఇక్కడ 2.5 పాయింట్స్ నెక్ స్టిచ్చింగ్ వచ్చేసినట్టు నెక్ వెడల్పు 3, అలాగే నెక్ రౌండ్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే పెడుతున్నానండి. ఇలా మనం నెక్ షేప్ బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్ షేప్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ మనకి కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ ద్వారా కూడా పెట్టుకోవచ్చు. మనకి పర్ఫెక్ట్ బోట్ నెక్ షేప్ అయితే వస్తుంది. అలాగే మధ్యలో మనం మనకు నచ్చిన షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1-1.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో అయితే బో అయితే పెడతానండి. అలాగే ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. మళ్ళీ నెక్ వెడల్పు ఎక్కువ కాకుండా ఉంటుంది. ఈ హోల్ అనేది మళ్ళీ కొంతమంది ఎక్కువ అయితే ఇష్టపడతారు కదా, 4 ఇంచెస్ పెట్టుకుంటే నెక్ వెడల్పు ఎక్కువ అయిపోతుంది కాబట్టి 3 ఇంచెస్ అయితే పెట్టాను. 3 ఇంచెస్ పెట్టుకుని కింద వైపు కూడా 3 ఇంచెస్ పెట్టుకుని ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇందులో మనకు నచ్చిన షేప్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్ అనేది తీసుకోవాలండి. నెక్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ వైపు డౌన్ అనేది తీసుకోవాలి.
హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా రౌండ్ తీసుకుంటే మనకు బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ హాఫ్ ఇంచ్ డౌన్ దగ్గర నుంచి సెంటర్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా సెంటర్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్ నుంచి 1.5 మనం కర్వ్ తీసుకున్నాం కదా, ఈ కర్వ్ దగ్గరికి అలాగే చెస్ట్ లూజ్ దగ్గరికి రౌండ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ 8 ఇంచులు వచ్చింది కదా, 8 ఇంచులు కరెక్ట్గా ఉందో లేదో చూద్దాం. చూసారు కదా 8 ఇంచెస్ అయితే కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా కొలుచుకోవాలి. ఒకవేళ అయితే ఆర్మ్ రౌండ్ 8 ఇంచుల కంటే తక్కువ వస్తే డౌన్ అనేది పెంచుకోండి, ఎక్కువ వస్తే పైకి అయితే ఈ ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకుని షేప్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది ఇలా కింద కట్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా కట్ చేయకుండా ఒక పావు ఇంచ్ కింద కట్ చేసుకుంటే మనకి సైడ్ ఫిట్టింగ్ బాగుంటుంది. అలాగే సైడ్ వచ్చేసి మనం డాట్స్ కోసం ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి ఇలా నెక్ దగ్గర నుంచి ఇలా సెంటర్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డాట్స్ లెంత్ వచ్చేసి కింద కట్ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి 4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనకి డాట్ మార్జిన్ 1 ఇంచ్ కాబట్టి 1 ఇంచ్కి ఈ లైన్కి హాఫ్ ఇంచ్ అటువైపు హాఫ్ ఇంచ్ ఇటువైపు వచ్చే విధంగా ఇలా లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా లైన్ మార్కింగ్ చేస్తే మనకి సైడ్స్ అనేవి మొత్తం రాకుండా ఉండడం కోసం ఈ డాట్స్ దగ్గర నుంచి మనం ఈ హాఫ్ ఇంచ్ ఉంటారు, ఈ హాఫ్ ఇంచ్కి ఇంకొక కలుపుకొని ఇలా క్రాస్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి సైడ్ మొత్తం రాకుండా ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకుందాం. ఇక్కడ నెక్ అయితే కట్ చేయట్లేదండి నేను. నెక్ మనం స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా కట్ చేసేసుకోవాలండి. మనకి ఈ మార్కింగ్ అనేది 2 వైపులా పడాలంటే ఇలా వీడి మార్కెట్ మార్కింగ్ చేసుకుంటే 2 వైపులా కూడా మార్జిన్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇదే విధంగా కింద క్లోజ్ కూడా మార్కింగ్ అనేది పడుతుంది. అలాగే ఇక్కడ కూడా డాట్స్ మార్కింగ్ అంటే మార్కింగ్ చేసేసుకోవాలి. అలాగే నెక్ షేప్ కూడా మార్కింగ్ చేసుకుంటాను. ఈ నెక్ షేప్ అనేది మనం ఇక్కడ పెట్టాల్సింది. నేను ఇక్కడ నెక్ షేప్ ఏం డ్రా చేయట్లేదు. ఈ లైన్ అనేది కింద కూడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటాం. హ్యాండ్స్ అనేవి ఈ మెథడ్లో కట్ చేస్తే చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఈ బ్యాక్ లూజ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ మొత్తం 10 ఇంచులు వస్తుంది కదా, అలాగే ఖర్చు కూడా మనం ఎంత పెట్టుకున్నామో మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు వచ్చేసి 2.5 ఇంచులు ఉందండి. 10 ఇంచుల క్లాత్ మనకి ఫోల్డింగ్ 1 ఇంచ్ తగ్గించుకుని 9 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. 9 ఇంచెస్ అయితే సరిపోయింది. క్లాత్ డబుల్ ఫోల్డ్ మీద ఉంది కదా, దీన్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేసుకుంటే 4 మార్కులు అయితే వస్తుంది. వచ్చేసి మనకి 9 ఇంచుల ఫోల్డింగ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం స్ట్రైట్ లైన్ అయితే మార్కింగ్ చేసుకుందాం. మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలండి. హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టు వరకు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లెంత్ వచ్చేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్ చివరి నుంచి ఖర్చు వరకు కూడా ఈ కుట్టు వరకు హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. కింద ఖర్చు వదిలేసి పై లైన్ దగ్గర నుంచి హ్యాండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కుట్టు దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కొంచెం షార్ట్ హ్యాండ్స్ అయితే 3 ఇంచెస్, ఇంకా షార్ట్ హ్యాండ్స్ అయితే 2.5 అలాగా కస్టమర్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలని బ్లౌజ్ సైజుని బట్టి ఇప్పుడు 3.5 ఇలా డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా డౌన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ 8 ఇంచెస్ కదా, 8 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి హ్యాండ్ డౌన్ దగ్గర. ఇప్పుడు దీనికి మనం సెంటర్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫోల్డింగ్ వైపుకి సెంటర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని ఇవి రెండు కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ సెంటర్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తే అసలు ఏ సైజ్ వరకు అయినా ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చండి. ఇదే మెథడ్ అయితే ఏ సైజ్ వరకు అయినా ఈ మెథడ్ ఫాలో అవడం వల్ల మనకి అసలు ముడతలు రావన్నమాట. పెన్ షేప్ ఎక్కువ తీయాలా తక్కువ తీయాలా కన్ఫ్యూజ్ వస్తుంది. ముడతలు వస్తాయి ఏమైనా పైన ఉంటుంది కదా, ఇలా కట్ చేస్తే అసలు ముడతలు అనేవి రావన్నమాట. అలాగే ఏ సైజ్ వరకు ఈ మెథడ్ ఫాలో అవడం వల్ల మనకి అసలు ముడతలు రావన్నమాట. పెన్ షేప్ ఎక్కువ తీయాలా తక్కువ తీయాలా కన్ఫ్యూజ్ వస్తుంది. ముడతలు వస్తాయి ఏమైనా పైన ఉంటుంది. ఇప్పుడు మనం హ్యాండ్ కర్వ్ షేప్ అయితే తీసుకుందామండి. ఈ హ్యాండ్ కర్వ్ తీసుకోవడం కోసం మనం ఈ కర్వ్ స్కేల్ వాడితే చాలా బాగా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. మనం పైన షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ పై నుంచి మనకి సెకండ్ లైన్ దగ్గర ప్లస్ గుర్తు వచ్చింది కదా, అక్కడ వరకు ఇలాగ
ఇలాగ కర్వ్ షేప్ అయితే తీసుకోవాలి. తర్వాత స్కేల్ ఇలా రివర్స్ చేసుకుని మనకి 2వ లైన్ ప్లస్ గుర్తు వచ్చింది కదా, అక్కడి నుంచి మనం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఇలాగ హ్యాండ్ షేప్ అయితే తీసుకోవాలి. ఇదైతే మనకి ఫ్రంట్ షేప్ వస్తుంది అనమాట. అలాగే 2వ లైన్ దగ్గర కింద నుంచి ఒక 2 ఇంచులు క్రాస్ లైన్ మార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే పైన మన హ్యాండ్ జాయింట్స్ చేసే దగ్గర షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డింగ్ వైపు నుంచి ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ అలాగే మధ్యలో మనం మార్కింగ్ చేసుకున్న 2 ఇంచెస్ ని కలుపుకుంటూ ఇలాగా హార్మ్ ఫిట్టింగ్ దగ్గరికి ఇలాగ కర్వ్ తీసుకున్నట్టయితే మనకు పర్ఫెక్ట్ గా వస్తుందండి. మనకు పై లైన్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట, కింద లైన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇక్కడ చూసారు కదా మీరు, మనకి ఫ్రంట్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది. నార్మల్ గా అయితే మనం ఇలా ఫ్రంట్ షేప్ తీయడానికి ఎక్కువ తీయాలా తక్కువ తీయాలా, ముడతలు వస్తున్నాయి అని టెన్షన్ అయితే ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు అసలు ముడతలు ఏమీ రావండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఫ్రంట్ కి జాయింట్స్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం ఇలా హ్యాండ్ ని ఓపెన్ చేసేసుకుని 2 ఫోల్డింగ్స్ అయితే సెపరేట్ చేసేసుకుని మిగిలిన 2 ఫోల్డింగ్స్ కి కూడా ఇలాగ హ్యాండ్ కర్వ్ షేప్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుంటే చూసారు కదా, హ్యాండ్ కర్వ్ షేప్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది. లావుగా ఉన్న సన్నగా ఉన్న ఎలాంటి పర్సన్స్ కానీ ఇదే మెథడ్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. మనం వాళ్ళ సైజు ప్రకారం ఈ బాక్స్ అనేవి తీస్తాం కాబట్టి కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కి జాయింట్స్ అనేవి ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజే కాబట్టి షేప్ పట్టీలు ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఫస్ట్ హ్యాండ్ కి జాయింట్స్ అనేవి తీసేస్తున్నాను. ఇలా తీసి పక్కన పెట్టేసుకుంటే మనం ఇవి సైడ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఓపెన్స్ మన వైపు ఉండేలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదండి, బ్యాక్ పార్ట్స్ కి ఆపోజిట్ లో ఫ్రంట్ పార్ట్ ఇలా తీసుకోవాలి. ఓపెన్స్ మన వైపు ఇలా పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ లైన్ అయితే మార్కింగ్ చేస్తున్నాం. ఈ ఖర్చులు అనేది సమానంగా ఉండేలాగా ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 1/2 ఇంచు లేదా 1/4 ఇంచు ఖర్చు అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం ఖర్చు ఎంతైతే స్టిచ్ చేస్తామో అంత ఖర్చు అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ వైపు 6 పట్టి ఖాళీ బట్టి స్టిచ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు దీనిపైన మనం ఈ బ్యాక్ పార్ట్ అనేది పరుచుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ పరుచుకునే ముందు మనకి నెక్ దగ్గర కట్టుకోవడం వేరే చూడాలి. మనకి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కి ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చేలా పెట్టుకోవాలి. అలాగే నెక్ సైడ్ వచ్చేసి ఒక 1/4 ఇంచు ఇలాగ క్రాస్ అయితే తీయాలండి. మనకి ఇక్కడ స్ట్రైట్ గానే ఉంటుంది. ఈ నెక్ సైడ్ వచ్చేసి ఒక 1/4 ఇంచు అనేది క్రాస్ గా తీసుకోవాలన్నమాట. దీనివల్ల నెక్ లూజ్ అవ్వడం అలా లేకుండా ఉంటుంది. మనం 1/2 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసాం కదా, అలా క్రాస్ ఉండేలా కట్ చేయాలి. ఒకవేళ నేను ఇక్కడ ఇదైతే కట్ చేసేస్తున్నాను. మనం స్ట్రైట్ గా ఉండడం కోసం లైన్ మార్కింగ్ చేస్తున్నాను. ఇది మనకి ఖర్చు మార్చుకోవాలి. ఈ ఖర్చు మార్కింగ్ చేసుకున్న లైన్ దగ్గరికి ఈ బ్యాక్ పార్ట్ వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక 1/4 ఇంచు అనేది ఇలా క్రాస్ గా నెక్ వైపు తీయాలండి. ఇక్కడైతే కష్టంగా ఉండాలి. నెక్ అయితే 1/4 ఇంచు క్రాస్ గా తీసుకుంటే మనకి నెక్ అనేది గ్లాస్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ఫ్రంట్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి సైడ్ జాయింట్ లైన్. ఇక్కడ నెక్ సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలాగే జాయిన్ చేసేసుకోవాలి, మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది మనం బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తాము. ఇక్కడైతే ఫస్ట్ స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. మనం బ్యాక్ పార్ట్ కి టాస్ తీసాం కదా, స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాము. తర్వాత మనం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్ అని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, 1 ఇంచ్ బ్యాక్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దీనివల్ల మనకి మన ఫ్రంట్ కి ఏంటంటే షేప్ పట్టి ఉండదు కాబట్టి ప్రిన్సెస్ కట్ లో షేప్ పట్టి ఉన్నట్టుగా స్టిఫ్ గా ఉంటుంది అనమాట. ఈ 1 ఇంచ్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా మార్కింగ్ చేసేస్తున్నాము. ఇక్కడ మనం 1/4 ఇంచ్ డౌన్ చేసాం కాబట్టి 1/4 ఇంచ్ డౌన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచు లేదా 1 ఇంచ్ ఇలా లోపలికి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకుని ఇలా క్రాస్ గా షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు షోల్డర్ దగ్గర అయితే లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని కార్నర్ నుంచి ఇంచున్నర మార్కింగ్ చేసుకోవాలి. ఇంచు వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. మార్కింగ్ చేసుకుని ఇలాగా సెంటర్ నుంచి ఇలా లైన్ అయితే చంపేసుకోవాలండి. ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ షేప్ ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇది మనం నెక్ డౌన్ అయితే పెంచుకోవాలి. ఇలా నెక్ డౌన్ ఎంతో చూసుకోవాలండి. ఈ నెక్ డౌన్ చూసుకోవడం కోసం బ్లౌజ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడికి ఇలా స్కేల్ అయితే పెట్టేసుకోవాలి.
ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూడండి, 6.5 అయితే ఉంది. దీనికి 6.5 ఉంటే మనం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుని 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ నెక్ వెడల్పు పైన డ్రా చేసాం కదా, ఆ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డీప్ రౌండ్ తీసుకోకూడదండి. డీప్ రౌండ్ తీసుకోవడం వల్ల స్కిన్ అనేది కంఫర్టబుల్ కదా, అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకుని నెక్ అనేది రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల స్కిన్ అనేది కనబడదు, నీట్ గా కూడా ఉంటుంది. ఇలాగా వి షేప్, వి రౌండ్ వచ్చే విధంగా తీసుకోవడానికి. మరి ఎక్కడ డీప్ పెట్టేస్తే ఇది బ్రాడ్ అయిపోతుంది కాబట్టి చూడడానికి అయితే బాగోదు. అలాగే ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలి. దీనికి చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకోవడం కోసం వీళ్ళ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి ఇక్కడ మనకి హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఈ కుట్టు అనేది ఖర్చు దగ్గరికి వచ్చిన ఈ స్టిచ్చింగ్ లైన్ దగ్గరికి వచ్చినా పెట్టుకోవాలి. ఇక్కడికి చెస్ట్ పాయింట్ మనం ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ ఎక్కడ వరకు వేస్తామో అక్కడికైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇదైతే ఎంత వచ్చిందో చూద్దాము. 12 ఇంచులు వచ్చిందండి. ఖర్చుతో కలిపి 12 ఇంచులు అయితే వస్తుంది. 4 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఈ 4 ఇంచులకి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి 4 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 4 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. సో కింద వైపు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుని 3.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనం జాత్ క్యాప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సరిపోతుంది. అలాగే సైడ్ నుంచి 2.5 అలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పెద్దదైతే 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కి అయితే నేను 2 ఇంచెస్ కి మార్కింగ్ చేస్తున్నాను. 2 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి చంక రౌండ్ తిరిగే దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలండి. మనం ఫ్రంట్ షేప్ ఆల్రెడీ మార్కింగ్ చేసేస్తాం. ఇక్కడ నుంచి మనము ఈ కింద లైన్ నుంచి ఒక 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకోవాలి. దీనివల్ల మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ షేప్ అయితే వేసుకుంటే ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ పెడుతున్నానండి మార్కింగ్. 2 ఇంచెస్ ఇలా సైడ్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి మనం చెస్ట్ పాయింట్ రౌండ్ షేప్ తిరిగేదండి ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి చెస్ట్ షేప్ అయితే అవుతుంది. అలాగే ఇక్కడ నుంచి ఇంకొక 4 ఇంచ్ అనేది మనం డాట్ వేస్తాం కాబట్టి ఆ 4 ఇంచ్ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. 4 ఇంచ్ తగ్గించుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. మనకి ఫ్రంట్ లూజ్ వచ్చేసి 9.5 కదా. ఈ 9.5 కి మనకి ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గర నుంచి 9.5 కదా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పోతుంది. ఇప్పుడు 10.5 అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కింద సైడ్ వచ్చేసి మనం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ డాట్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఇలాగా క్రాస్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి పొట్ట దగ్గర నొక్కినట్టుగా లేకుండా ఉంటుంది అనమాట. అలాగే ఈ సైడ్స్ కూడా మనము బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని ఈ లెంత్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికైతే కట్ చేసేసుకోవాలండి. ఇది మనకి ఎక్కువ తక్కువ వస్తుంది అనుకుంటారు, అసలు ఎక్కువ తక్కువ ఏమి రాదు. కరెక్ట్గా సైడ్ ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ రౌండ్ కూడా కరెక్ట్గా ఉంది. ఇక్కడ మనకి 12 ఇంచులు వచ్చింది కదా, ఇటువైపు నుంచి కూడా 12 ఇంచులు వచ్చింది కదా చూసుకోవాలి. 12 ఇంచులకి 11.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ కూడా 12 ఇంచులు పెట్టేసుకుని ఇలా అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా. అలాగే గ్యాప్ మనకి 2 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ మనం నడుము మీద మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చులో పోతుంది. నడుము మీద వచ్చేసి 8 ఇంచులు కదా, ఇక్కడ మనకి హాఫ్ ఇంచ్ స్టిచ్ చేయడానికి కావాలి. అలాగే ఇటువైపు కూడా హాఫ్ ఇంచ్ స్టిచ్ చేయడానికి కావాలి కదా. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి అక్కడ నుంచి ఇక్కడ చూసుకుని 3 ఇంచులు వచ్చింది. మళ్ళీ ఇక్కడ స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ విడిచిపెట్టి ఇక్కడ నుంచి 8 ఇంచులు వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే వచ్చింది ఒక మార్కింగ్. ఈ రెండు చెస్ట్ లైన్ మార్కింగ్ చేసుకున్నామంటే ఈ లైన్ డ్రా చేసుకుని ఇక్కడ నుంచి ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం ఇక్కడ బ్యాక్ పార్ట్ డ్రా చేసుకున్నారు కదా, ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా కింద వైపున ఒక 2 ఇంచులు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. పైన వైపు ఒక 1 ఇంచ్, కింద వైపు ఒక 2 ఇంచులు మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా బ్యాక్ కన్నా కూడా ఫ్రంట్ కన్నా బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందండి. మీరు మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుంది.
ఇక్కడ చూసి ఈ లైన్ నుంచి మనం ఖర్చు మార్కింగ్ చేసుకున్నా, కరెక్ట్ గా కొలుచుకుని ఖర్చు మార్కింగ్ చేసుకున్నా అంతే అవుతుంది. మనం ఈ బ్యాక్ పార్ట్ కన్నా ఇక్కడ ఒక 1 ఇంచు, ఇక్కడ ఒక 2 ఇంచెస్ పెంచుకుని కట్ చేసుకున్నా అంతే మార్కింగ్ వచ్చింది. చూసారా, ఇక్కడ నేను నడుము తీసుకోలిస్తే ఇక్కడికి వచ్చింది, ఖర్చులు అన్ని కూడా ఇక్కడికి వచ్చింది. ఒరిజినల్ వచ్చేసి అలాగే చెస్ట్ దగ్గర కూడా ఇక్కడికి వచ్చింది. దీనికన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేస్తే ఇక్కడికి వచ్చింది. ఇది మన బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంటే కింద వైపు 2 ఇంచు, పైన 1 ఇంచు కట్ చేస్తే కరెక్ట్ గా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ మనం సెల్ఫ్ పార్ట్ షేప్ అనేది చూస్తున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ షేప్ అయితే కట్ చేసేసుకోవాలి. నాకు కట్ చేయడం ఎక్కువగా ఉంటుందని బ్లౌజ్ అనేది తిప్పుతున్నానండి. మీరు ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే క్లాత్ ఎటువైపు తిరిగినా కట్ చేయగలను కాబట్టి నేను ఎలాగంటే క్లాత్ నా వైపు చూసుకుని కట్ చేస్తున్నాను. మీరైతే క్లాత్ ఇది కట్ చేస్తుంది, మళ్ళీ క్లాత్ అయితే తెలియదు కటింగ్ అనేది కరెక్ట్గా అవ్వదన్నమాట. బ్లౌజ్ లోపల పాడైపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి, కటింగ్ చేసేసుకోవాలి. ఈ లైన్ కూడా తీసుకున్న లైన్ కూడా ఒకసారి ఇలా చేసేయండి, చాలా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ స్ట్రైట్ అలాగే ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచు మన బ్యాక్ పట్టే అంత ఫస్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి చెస్ట్ పాయింట్ కటింగ్ అయితే పెట్టుకోవాలి. మనకి జాయింట్ చేసేటప్పుడు కట్ పడుతుంది. సో వీటి రకంగా మనం మెటీరియల్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒరిజినల్ అయితే కట్ చేసుకుందామండి. ఒరిజినల్ కట్ చేయడం కోసం హ్యాండ్స్ అనేవి ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చింది, పెద్ద బార్డర్ దగ్గర హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పార్ట్ లో ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వైపు మనం లైనింగ్ కూడా ఫోల్డింగ్ వచ్చే విధంగా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. అలాగే ఫ్రంట్ పార్ట్ మనకి ఎక్కడ సెట్ అవుతుందో చూసుకుని సెట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫ్రంట్ వైపు షేప్ కూడా తీయాలండి. రాకుండా ఉండడం కోసం ఒక 1/4 ఇంచ్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలండి. అప్పుడు ఫ్రంట్ దగ్గర నెక్ పార్ట్ అనేది లూజ్ రాకుండా ఉంటుంది. ఇలా ఫ్రంట్ నెక్ 1/4 ఇంచు క్రాస్ తీయడం వల్ల లూజ్ అనేది రాకుండా ఉంటుంది, నెక్ దగ్గర లూజ్ గా లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఈ లైనింగ్ అనేది ఒరిజినల్ మీద కరెక్ట్ గా పెట్టేసుకుని చుట్టూ కూడా ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండేలాగా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది పెడతానండి. స్టిచ్చింగ్ అనేది పార్ట్ వైజ్ పెడతాను, వీడియోలో ఎంత ఎక్కువ కాకుండా ఉంటుంది. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.